దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మరొకసారి ప్రభుపేట శుభాలు తెలియచేస్తూ ఈ ఉదయకాలమున దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగా అనుదినము ప్రతి ఉదయమున దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకునడం ఎంతో ఆశీర్వాదకరం. మరి కీర్తనల నుంచే మనం ధ్యానం చేసుకుందాము. కీర్తన 15వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని గుడారములో అతిథిగా ఉండాలి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి. అందుకే ఈ యొక్క ఉదయకాలమున యథార్థమైన ప్రవర్తన, ఆయన ఒక్కడే యథార్థవంతుడు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ యథార్థతను మనం సంపాదించుకొనగలిగినప్పుడు మనం దేవునికి ఎంతో ఆనందాన్ని కలిగించే వారిగా ఉంటామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుని గుడారములో అతిథిగా ఉండాలి అంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి అంటే నిజముగా దేవుని సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన కలిగి, రెండవది నీతిని అనుసరించు, మూడవది హృదయపూర్వకంగా నిజం పలకాలి. అట్టివాడు తన నాలికతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అక్షయుడు, అతడు నష్టము కలిగినను మరి మాట తప్పడు అని చెప్పి దేవుని వాక్యములో వ్రాయబడింది. అతడు ప్రమాణము చేసిన మాట తప్పని వాడిగా ఉంటాడని. నిజంగా ఈ యొక్క ఉదయకాలమున అతిథులుగా మనం దేవుని గుడారములో ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి మనం ఇష్టపడాలి ప్రియులారా. కనుక ఈ ఉదయకాలమున నిజంగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి, ఆయన గుడారములో అతిథిగా ఉండాలి అంటే యథార్థమైన ప్రవర్తన కావాలి. ఆస్తులు కోరట్లేదు, అంతస్తులు కోరట్లేదు, విద్యబుద్ధులు కోరట్లేదు, కానీ దేవుడు మన మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన, ఈ ఉదయకాలమున సత్ప్రవర్తన. ఎందుకంటే ఆయన సత్ప్రవర్తన కలిగిన వాడు, నిజంగా మంచివాడు, ఏ లోపము లేనివాడు, పరిశుద్ధుడు. అతన్ని మనం కలిగి ఉండటం మన భాగ్యం. కనుక యథార్థముగా ప్రవర్తించుచు నిజంగా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నిజము పలుకుతూ ఆయన గుడారములో అతిథిగా ఉండాలి అని ఆశపడతా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలమున ఆయన పరిశుద్ధ పర్వతమును గూర్చి, ఆయన పరిశుద్ధ ఆలయమును గూర్చి, ఆయన సందులో నిలబట్టును గూర్చి మనం ధ్యానం చేస్తూ నిత్యము ఆయనతో నడుచువారంగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మీకు బిగ్గరగా ప్రభునామన ఆనబెట్టి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అట్టివాడు తన నాలుకతో కొండెములాడట, తన కీలిజానికి కీడు చేయడట, తన పొరుగువాని మీద నిందెమోపడట. అలాగ లోపం లేని వారిగా ప్రభు వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ ప్రభు సంధిలో ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడి ఉదయకాలమున మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, నీ వాక్యం సెలవిస్తూ ఉంది, నీ గుడారములో అతిథిగా ఉండినట్లుగా, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించినట్లుగా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీ కొరకు జీవించినట్లు, హృదయపూర్వకముగా నిజం పలుకున్నట్లు ఈ ఉదయకాలం మాకు సహాయం చేయమని, ఈ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృప చేత నింపి, నీ వాక్యము చేత నింపి, నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.